నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక అంతా మాయా. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఆకాశంలో ఒక్కసారి చుట్టి మెల్లగా కిందికి వచ్చి ఆగింది విమానం. అనౌన్సరు చెప్పిన మాట వింటూనే టపీమని లేచి నిలబడ్డాడు చలపతి. అతని ఆనందం చూస్తుంటే పక్క వాళ్ళకే సరదాగా ఉంది. ఎన్నాళ్ళకో తిరిగి వస్తున్న తన ఏకైక పుత్రుని కోసం ఆ తండ్రి ఎన్నాళ్ళ నుంచి ఎదురుతెన్నులు చూస్తున్నాడో పాపం అని సానుభూతి వాక్యాలు పలకసాగారు. అవేవీ అతనికి వినిపించటం లేదు. పరవళ్ళు తొక్కే ఆనందం ఇతరుల మాటని చెవిలోకి చొరబడనీయటం లేదు. అతని దృష్టంతా ఆ విమానం వైపే ఉంది. తన కన్న బిడ్డ కోసం, మేధావి అనిపించుకుని తిరిగి వస్తున్న పుత్రుని కోసం, విదేశాలలో కూడా తన ప్రతిభను చూపించి స్వదేశానికి తిరిగి వచ్చిన కుమారుని కోసం ఆ తండ్రి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ విమానం కేసి దీక్షగా చూస్తున్నాడు. అందరికంటే ఆఖరున దిగాడు శైలేంద్ర. ఫుల్ సూటులో ప్రయాణ బడలిక ముఖంలో కనిపిస్తుంటే సూట్ కేసు ఒక చేత్తో 3 ఏళ్ల పాపని ఎత్తుకుని మెల్లగా దిగి తండ్రిని చూడగానే చిరునవ్వు నవ్వాడు శైలేంద్ర. కొడుకుని చూడగానే ఎంత ఆనందం కలిగిందో, ఆ పిల్లలిద్దరినీ చూడగానే అంత ముఖము మార్చుకున్నాడు చలపతి. ప్రయాణం సుఖంగా జరిగిందా అంటూ పలకరించాడు చలపతి. అన్నట్లు తలాడించి, అంతా బాగున్నారా అని ప్రశ్నించాడు శైలేంద్ర. బాగానే ఉన్నాములే. నీకోసం క్షణమొక యుగంలా గడుపుతూ ఎప్పుడు ఇంటికి వస్తావా అని ప్రాణాలు బెగపెట్టుకుని కూర్చున్నాము అన్నాడు జవాబుగా చలపతి. ఆ సూట్ కేసు ఇలా అయ్యి అన్నాడు మళ్ళీ చలపతే. చేతిలో పాపని ఇలా అందియి అంటాడేమోనని ఆశించిన శైలేంద్ర తండ్రి పాప ప్రస్తావనే తీసుకురాకుండా సూట్ కేసు ఇయ్యి అనేసరికి కాస్త నిరాశ పడకపోలేదు. అయినా దాన్ని కప్పిపుచ్చుకుని సూట్ కేసు అందించాడు తండ్రికి. బాబు పాప తండ్రినే పట్టుకుని తమ తేనె రంగు కనులు మరింత పెద్దవి చేసి పరిసరాలను చూస్తున్నారు. బస్సులోనూ ఆ తర్వాత రిక్షాలోనూ ఇల్లు చేరుకున్నారు. కొడుకు రాక కోసం గుమ్మంలో నిలబడిన వైదేహి శైలేంద్రని చూస్తూనే పుత్రప్రేమ వరదలా పొంగుకురాగా, ఎన్నాళ్ళకి కనిపించావురా నాయనా అంటూ రుద్ధకంఠంతో పలికింది. ఎన్నాళ్ళకో చూసిన కన్నతల్లిని చూసి శైలేంద్ర కూడా అలాగే విచలితుడయ్యాడు. అమ్మా, కులాసాగా ఉన్నావా అని పలకరించాడు ఆప్యాయంగా. రా నాయనా లోపలికి అంటూ ఒక అడుగు లోపలికి వేసి శైలేంద్ర పక్కన నిలబడిన పిల్లవాణ్ణి, చేతిలోని పిల్లని చూసి, ఈ పిల్లలు అంటూ ఆగిపోయింది. మీ మనవడు మనవరాలు నా పిల్లలమ్మా అన్నాడు పాపని కిందికి దించుతూ. ఆ మాట వింటూనే ఉలిక్కిపడింది వైదేహి. నీ పిల్లలా అంది తెల్లబోతూ. అవును, నేను అక్కడ రెబెక్కా దాచర్ అనే పిల్లని పెళ్లి చేసుకున్నానని మీకు వెనకే రాశాను. ఈ బాబు నా మొదటి బిడ్డ గోపీనాథ్, ఆ పాప బెట్టి. మరైతే ఆవిడ గారిని కూడా తీసుకురాలేకపోయావా ఆగ్రహాన్ని అణుచుకుంటూ అడిగాడు చలపతి. ఆ మాటకి శైలేంద్ర ముఖం వివరణమైంది. ఆవిడే ఉంటే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? ఆమె చనిపోయి 1 ఏడాది పైనే అయ్యింది. విషాదంగా ఉంది అతని స్వరం. ఓహో, ఆవిడగారు పోయింది కనుక తల్లిదండ్రి గుర్తుకొచ్చారన్నమాట వ్యంగ్యంగా అన్నాడు చలపతి. శైలేంద్ర మాట్లాడలేదు సరికదా, ఆ వ్యంగ్యాన్ని గమనించిన కూడా లేదు. ఒక్కసారిగా ఆ పిల్లలకేసి పరీక్షగా చూసింది వైదేహి. లేత నీలం ఫ్రాకు, అదే రంగు సాక్సు, బూట్లు, తలకి ఒత్తుగా జుట్టు, బొద్దుగా ఉంది పాప. కాస్త ఆమె కంటే పొడుగ్గా ఫుల్ హ్యాండ్ షర్టు, టై, సాక్సు, బూట్లు ధరించి ఉన్నాడు బాబు. ఇద్దరి పోలిక ఆ మహాతల్లిదే అయ్యుంటుంది. పోలిక నా కొడుకుది కాదు కదా, ఆ రంగు కూడా రాలేదు అనుకుంది మనసులోనే వైదేహి. కులం, దేశం, భాషాకాన్ని దొరసాని పిల్లని చేసుకున్న కొడుకు పట్ల కాస్త వ్యామోహం తగ్గిపోయిందనే చెప్పవచ్చు చలపతికి. వైదేహికి పిల్లని చూసేసరికి శైలేంద్ర అంటే ప్రేమ, ఆప్యాయత స్థానే క్రోధం, ఏహ్యత చోటు చేసుకున్నాయి. క్రమక్రమంగా అది తీవ్ర రూపం కూడా ధరించసాగింది. స్నానం చేదువుగానిరా, నీ పిల్లలకి కూడా నీళ్లు పొయ్యి తోడి ఇస్తాను అంటూ లోపలికి దారి తీసింది వైదేహి. శైలేంద్ర డ్రెస్ మార్చుకుని లుంగీ ధరించి పిల్లల్ని తీసుకుని బాత్రూం కేసి నడక సాగించాడు. వంటగదిలోంచి పిల్లలిద్దరినీ తీసుకువెడుతుంటే ముఖం చిట్లించుకుంది వైదేహి. పిల్లలిద్దరికీ నీళ్లు పోసి బట్టలు వేశాడు శైలేంద్ర. డాడీ మిల్క్ అంటూ దీనంగా చూసింది బెట్టి. వెయిట్ వెయిట్ అంటూ గదిలోకి వచ్చాక, అమ్మ కాసిన పాలు కలిపి వాళ్ళకి అని చెప్పాడు తల్లితో.
వైదేహి మాట్లాడకుండా కాగిన పాలు గ్లాసులో పోసి శైలేంద్రకిచ్చి, వాళ్ళ భాష నాకు తెలుస్తుందా చస్తుందా, నువ్వే తాగించు అంది కాస్త చిరాకుగా. మౌనంగా అందుకుని పాలు తాగించాడు. తను కూడా స్నానం చేసి వచ్చాక బాబుని పాపని కాసేపు నిద్రపుచ్చి తను కూడా పడుకున్నాడు. పిల్లలు నిద్రపోవటం గమనించి వైదేహి ప్లేట్లో 4 ఇడ్లీ చట్నీ వేసి తీసుకువచ్చింది. ఏరా నిద్రపోతున్నావా అంటున్న తల్లి పిలుపుకు కళ్ళు తెరిచాడు. రాత్రంతా నిద్ర లేదు కదా అంటూ తల్లి ఇచ్చిన ప్లేటు అందుకున్నాడు శైలేంద్ర. నిద్రపోతున్న పిల్లల్ని చూసి తినబోతూ ఆగి, పాపకి బాబుకి కూడా ఉంచమ్మా, లేవగానే తింటారు అన్నాడు శైలేంద్ర. నా మొహం, నిత్యం మత్స్యమాంసాలకి అలవాటు పడిన దేశంలో పిల్లకి పుట్టిన వీళ్ళకి ఇడ్లీలు దోశలు ఎందుకురా, కావలసి వస్తే ఏ మిలిటరీ హోటల్కు తీసుకెళ్లి పెట్టించు అంది ఖరారుగా వైదేహి. శైలేంద్ర నవ్వి, ఈ పిల్లలిద్దరికీ ఇంకా అలాంటి అలవాట్లు కాలేదు, అసలు తిండే సరిగ్గా తినరు. వాళ్ళమ్మ ఏం పెట్టేదో ఎలా పెంచేదోనని రోజుకొకసారి అన్నా అనుకుంటూ ఉంటాను. ఆమె పోయాక వీళ్ళని సాకటం ఎంత కష్టమైందని. కొడుకు మాటకి మధ్యలోనే అందుకుని, ఆ దేశంలో పుట్టిన ఈ పిల్లల్ని కూడా అక్కడే వదిలి రావాల్సింది. వాళ్ళమ్మ తాలూకు వాళ్ళకి అప్పగించి వస్తే సరిపోయేది. దానికి నెత్తిన పెట్టుకుని తీసుకువచ్చావెందుకురా అంది వైదేహి విసుగును కనబరుస్తూ. నా పిల్లల్ని ఎవరికో ఎందుకు అప్పచెప్పాలమ్మా, కాస్త కష్టంగానే అడిగాడు శైలేంద్ర. బాగుంది, మన వాళ్ళ పిల్ల, మన కులందా, ఏముందని వాళ్ళ అమ్మలో, ఏదో ఆ జర్మనీ వెళ్ళావు, అక్కడేదో కలిసింది సరే, అయ్యిందేదో అయిపోయిందనుకో. పిల్లలు పుట్టాక అది చేస్తే మాత్రం వెంట పెట్టుకుని వస్తారా? ఎంత నీకు పుట్టిన వాళ్ళైతే మాత్రం ఇక్కడ నలుగురు నవ్వరు. పెద్ద ఇంజనీరు అయి వస్తావని అంత గంపెడు ఆశ పెట్టుకుంటే ఎవతను కట్టుకుని దానికి పిల్లల్ని కని తాగుదునమ్మా అని వెంట పెట్టుకుని వస్తావరా? ఛీ, సిగ్గుండక్కర్లా? ఇక్కడంతా ఏమనుకుంటారోనన్న జ్ఞానం కూడా ఉండద్దు. తల్లి మాటలకి బాధపడ్డాడు శైలేంద్ర. ఆమె ఏ దేశస్థురాలైనా నన్ను గాఢంగా ప్రేమించింది, నాకక్కడ బాగా సహాయం చేసింది, నన్ను పెళ్లాడింది, 2 పిల్లల్ని కని ఇచ్చింది. శైలేంద్ర మాటకి మధ్యలోనే అడ్డుకుని, రోజుకో పెళ్ళి గంటకో విడాకులు పుచ్చుకుంటూ ఉండేవాళ్ళకి కూడా ప్రేమ ఏమిటి నా ముఖం, ఏదో కంటికి నదురుగా ఉన్నావని, బాగా డబ్బు సంపాదిస్తున్నావని వల్ల వేసుకుని ఉంటుంది. నువ్వు వెర్రివాడివి కనుక నమ్మి ఉంటావు తేల్చింది వైదేహి. ఇంక తల్లితో వాదించే ఓపిక లేక, కాస్త కాఫీ ఇవ్వు అన్నాడు శైలేంద్ర. తల్లి లోపలికి వెళ్ళగానే 2 ఇడ్లీలు తీసి దాచి మిగిలిన 2 తిన్నాడు. కాఫీ తాగి కాసేపు పడుకుంటానమ్మా అన్నాడు పక్క మీద ఒరుగుతూ. పడుకో, సాయంత్రానికి మీ మామయ్య వస్తాడు అంటూ వెళ్ళిపోయింది వైదేహి. శైలేంద్ర ఆ మాటకి కాస్త విసుక్కుని మనసులో ఈరోజే రావాలా అనుకుంటూ. మధ్యాహ్నం 1 గంటకి తల్లి వచ్చి లేపితే గాని మెలకువ రాలేదు శైలేంద్రకి. తండ్రితో పాటే పిల్లలు నిద్రలేచారు. లేవగానే ముఖం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నారు శైలేంద్రతో పాటు. భోజనం వడ్డించానురా అంటూ పిలిచింది వైదేహి. తండ్రికి తనకి వడ్డించి ఉన్న 2 కంచాలు చూసి, పిల్లలకి కూడా పెట్టమ్మా అన్నాడు శైలేంద్ర. వాళ్ళు అన్నం తింటారా అంది వైదేహి కోపం దిగమింగుకుంటూ. అన్నం తినకపోతే ఇంకేం తింటారు? ఇప్పుడు నేను తినటం లేదా? అలాగే వాళ్ళును. నీ దారి వేరు, నువ్విక్కడ పుట్టి 22 ఏళ్ళు పెరిగావు, జర్మనీ వెళ్ళి 7 ఏళ్ళో 6 ఏళ్ళో అయ్యింది. ఆ పిల్లలు అక్కడ పుట్టినవాళ్ళు, వాళ్ళ పద్ధతులు వాళ్ళ తిండి అంతా అవే ధోరణిలో ఉంటాయి. అన్నమే తినాలని ఎక్కడుంది? వాళ్ళు ఎక్కడ పుడితే ఏమమ్మా, ఇప్పుడు ఈ దేశం వచ్చారు, ఇక్కడే పెరుగుతారు. అంతా మన పద్ధతులు మన అలవాట్లే నేర్పుకుందాము, దానికింత రాదంతం దేనికమ్మా? అక్కడ వాళ్ళంతా అన్నం ముఖం ఎరగకుండా ఏమీ పోలేదులే. మరీ నువ్వు భయపడకు అన్నింటికి, కాస్త అన్నం పెట్టు అన్నాడు విసుగ్గా. తన అయిష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ, వడ్డించానుగా, ముందు నువ్వు మీ నాన్న తినేయండి, ఆ తర్వాత పిల్లలకి పెట్టవచ్చు అంది వైదేహి. పసివెదవలు, వాళ్ళు తినకుండా నేను తింటానా? వాళ్ళకి ముందన్నా పెట్టు, లేదా నా పక్కనైనా పెట్టు. నేను తిని లేచాక వాళ్ళు తినటం ఏమిటి అన్నాడు కోపంగా శైలేంద్ర. నీ పట్టుదలే నీది అన్నమాట. పెడతాను లేరా అన్నాక పెట్టకుండా పోతానా? కోపంగానే అడిగింది వైదేహి. మరీ వచ్చిన నాడే తల్లితో ఎందుకులే తగాదా అనుకుని కంచం ముందు కూర్చున్నాడు. ఇంతలో అది చూసి చట్టుకున వచ్చి పక్కన చేరారు గోపి బెట్టూలు. తన కంచంలోనే పప్పు అన్నం కలిపి పిల్లలకి తినిపించసాగాడు శైలేంద్ర. కారం లేదు కనుక అవే 4 ముద్దలు తిన్నారు పిల్లలు. శైలేంద్ర పిల్లలకి అన్నం తినిపిస్తుంటే భోజనానికి రాబోయిన చలపతి టక్కున ఆగిపోయాడు. వైదేహి భర్తని అక్కడే ఉండమన్నట్లు సంజ్ఞ చేయటం
శైలేంద్ర గమనించనే లేదు. పిల్లలకి పెరుగుతో మరో 4 ముద్దలు తినిపించి లేచిపోయాడు శైలేంద్ర. అదేమిట్రా, కూరలు కలుపుకోలేదు? మళ్ళీ మారు అడగలేదు అంది ఆశ్చర్యంగా వైదేహి. నిద్రమత్తు ఇంకా తగ్గనే లేదు. తిండి లేకపోయినా తట్టుకోగలను, కానీ నిద్రపోకుండా అసలు ఉండలేను అంటూ ఆవులిస్తూనే పిల్లలిద్దరినీ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు శైలేంద్ర. చలపతికి వడ్డించిన కంచంలోని అన్నమంతా కాలువలో పడేసి మళ్ళీ వడ్డించి తను కూడా భర్తతో పాటే భోజనం ముగించుకుని లేచింది వైదేహి. చూడగా చూడగా ఆ పిల్లల మీద మరీ మోహం ఎక్కువలా ఉంది మనవాడికి కోపంగానే అన్నాడు చలపతి భార్యతో. కనబడుతూనే ఉందిగా, ఎంత ప్రేమ లేకపోతే ఇన్ని వేల మైళ్ళు తీసుకొస్తాడు. ఆ పిల్లల ముఖం చూడండి, వెదవ పిల్లి కళ్ళు, రాగి చుట్టూ వాళ్ళును. చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇంకా పైగా వాళ్ళకి అన్నం కలిపి పెట్టు, నీళ్లు పొయ్యి అంటూ వీడి బోడి ఆర్డర్లు. ఛీ, ఒక్కగానొక్కడని పువ్వుల్లో పెట్టి పెంచుకున్నాను. చివరికన్ని విధాల భ్రష్టుడయ్యాడు. ఇలాంటి లంపటాలన్నీ తగిలించుకుని వస్తాడని తెలిస్తే అసలు జర్మనీ పోవటానికి చచ్చినా ఒప్పుకునేదాన్ని కాదు ఆగ్రహంతో అంది వైదేహి. మరే, బుద్ధిమంతుడని ప్రతి వాళ్ళు మెచ్చుకుంటుంటే మురిసిపోయి నా బిడ్డే కదా పెద్ద ఉద్యోగస్తుడయ్యి డబ్బు సంపాదిస్తాడని ఆశపడి వాడిపైన ఎంతో నమ్మకం ఉంచి పంపించాను. ఇలాంటి దగులుబాజీ పనులు చేస్తాడని తెలిస్తే చచ్చినా పంపేవాణ్ణి కాదు. ఉన్న చదువు వచ్చే డబ్బు చాలులెమ్మని నోరు మూయించి కూర్చోబెట్టేవాణ్ణే చలపతి అక్కసుగా అన్నాడు. మన సంగతి అలా ఉంచండి. ఇంకో గంటలో అరగంటకో నా తమ్ముడు పిల్లని తీసుకువస్తాడు. వాడికేం జవాబు చెప్పాలో ఈ పిల్లల్ని చూసి వాడు అది ఏం బాధపడతారో బొత్తిగా బోధపడకుండా ఉంది. ఇదేమిటక్కయ్యా, నీ కొడుకు ఇలా చేశాడు అంటే నేను తల ఎత్తుకుని ఎలా తిరగను? 2 పిల్లల్ని గన్న బావని ఎలా పెళ్లి చేసుకోను అత్తయ్య అని నా మేనకోడలు బాధ పెడితే నేనేం చెయ్యను అంది రుద్ధకంఠంతో వైదేహి. ఏం చేస్తాం, ఏడుద్దాం. ఇలాంటి దౌర్భాగ్యపు కొడుకున్నందుకు ఇద్దరం కలిసి జాయింట్గా ఏడుద్దాం అంటూ చీత్కారం చేశాడు చలపతి. మధ్యాహ్నం 3 అయ్యేసరికి కూతురు భవానీతో దిగాడు రామశేషయ్య. రారా తమ్ముడు అంటూ ముఖం ఇంత చేసుకుని ఆహ్వానించింది వైదేహి. మీ తమ్ముడినే కాని నన్ను లోపలికి రమ్మనవా అత్తయ్య? మొత్తానికి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అంది భవానీ నవ్వుతూ. వాడు నా తమ్ముడయ్యాకనే తల్లి నీకు తండ్రి అయ్యింది అంటూ నవ్వింది వైదేహి. ఇంటికి శైలేంద్ర వచ్చాడా? ఎంతో ఆతృతగా అడిగాడు రామశేషయ్య. పొద్దున్నే వచ్చాడు. ఏది ఆ మూల నుంచి ఈ మూలకి రావాలాయే. నిద్ర లేదట, అందుకనే అన్నం తింటూనే నిద్రపోయాడు అంటూ జవాబిచ్చి, రావే భవానీ, కాళ్ళు చేతులు కడుక్కుందువు గాని. తమ్ముడు నువ్వు రా, కాస్త కాఫీ తాగుదువు గాని అంటూ పెరట్లోకి వెళ్ళింది వైదేహి. ఆ పెరడంతా కలయ చూసిన భవానీ, అరటి చెట్లు మీవి బాగా గెలలు వేశాయే అంది ఆశ్చర్యం ఒలికిస్తూ. వైదేహి నవ్వి, ఈ ఏడేలే ఇలా కనిపిస్తున్నాయి. ప్రతి ఏడు గెల దిగేసరికి గాలివాన వచ్చి పడిపోవటమేగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. భవానీ రామశేషయ్య కాఫీలు తాగుతుంటే వైదేహి పిల్లల్ని పక్కనే పెట్టుకుని నిద్రపోతున్న శైలేంద్రని మెల్లగా లేపింది. మామయ్య వాళ్ళు వచ్చారులే, ఇంకా ఎంతసేపు నిద్ర అంటూ తల్లి లేపుతుంటే మెల్లగా కళ్ళు నులుముకుంటూ లేచాడు శైలేంద్ర. పక్కనే నిద్రపోతున్న పిల్లల్ని చూసి తన తమ్ముడు మేనకోడలు ఉన్న 2 రోజులు ఈ పిల్లలు ఎక్కడికన్నా పోతే బాగుండు అనుకుంది మనసులో. శైలేంద్ర మెల్లగా లేచాడు. గది తలుపులు దగ్గరగా వేసి కొడుకు వెనకే వచ్చింది ఆమె. శైలేంద్రని చూస్తూనే సంబరపడిపోయాడు రామశేషయ్య. ఎన్నాళ్ళకి చూశానురా అల్లుడు నిన్ను అంటూ నోరారా పలకరించాడు. తెల్లగా దృఢంగా ఆరోగ్యంగా ఉన్న బావని చూసి లోలోనే మురిసిపోయింది భవానీ. ఎంతసేపైంది మావయ్య మీరు వచ్చి అన్నాడు కుర్చీలో కూర్చుంటూ శైలేంద్ర. ఇప్పుడేలే, ఓ అరగంట కావచ్చిందేమో అంటూ శైలేంద్రనే పరీక్షగా చూసి, అచ్చం సీమదొరలానే దిగి వచ్చావు కదరా అన్నాడు సంతోషంగా రామశేషయ్య. చూడక చూడక చూసావు కదా, అందుకని అలా కనిపించి ఉంటాను. ఏం భవానీ కులాసా, ఏం చదువుతున్నావు అడిగాడు శైలేంద్ర ఆప్యాయంగా. దానికి జవాబు చెప్పటానికే మెలికలు తిరిగిపోయింది భవానీ. ఓసి నీ సిగ్గు చెమడా, జవాబు చెప్పవేమే అంది వైదేహి ముచ్చటగా మేనకోడలని చూసుకుంటూ. ఇంటర్ చదివి మానేశాను అంది మెల్లగా భవానీ. ఇంటర్ దాకా లాగావన్నమాట బండిని. మరదల్ని వేళాకోళం చేశాడు శైలేంద్ర. మరేరా, నువ్వు విదేశాలు తిరిగి వచ్చావాయే. నీ భార్య బొత్తిగా చదువురానిదైతే ఎలాగని మాస్టర్ని పెట్టించి ఇంటర్ వరకు చెప్పించాను. ఇంకా చదవనంది, పోనీలెమ్మని ఊరుకున్నాను. ఒక మొక్కలో అంతరంగాన్ని కూడా విప్పి చెబుతూ జవాబిచ్చాడు రామశేషయ్య. శైలేంద్ర నవ్వి ఊరుకున్నాడు కానీ జవాబు చెప్పలేదు.
వైదేహి వంట ప్రయత్నంలో పడిందన్న మాటే కానీ మనసంతా గందరగోళంగానే ఉంది. ఆ పిల్లలు లేస్తే పరిస్థితి ఎలా మారుతుంది? ఇలా కబుర్లు గలగలా చెబుతున్న తమ్ముడు ఏమంటాడు? భవాని ఏమంటుంది? ఇంట్లో తగాదా పడి తిండి తిప్పలు మాని కోపగించి వెళ్ళిపోతారు కదా ఆ తండ్రి కూతుళ్ళు. చి, ఎన్ని సమస్యల్లో పడేశాడు వీడు. ఆ పిల్లల్ని కూడా తెచ్చి కొడుకుని కొడుకు పిల్లల్ని శాపనార్థాలు పెడుతూనే వంట కానిచ్చింది వైదేహి. అనుకున్న ప్రళయం రానే వచ్చిందన్నట్లు నిద్రపోయిన పిల్లలు లేవనే లేచారు. డాడీ మిల్క్ అంటూ రాగాలు కూడా తీయటం ప్రారంభించారు శైలేంద్ర దగ్గరికి వచ్చి. తెల్లగా బొద్దుగా ఉన్న ఆ పిల్లల్ని చూడగానే చేష్టలుడిగి చూడసాగారు రామశేషయ్య భవానీలు. ఈ పిల్లలెవరురా? తేరుకుంటూ అడిగాడు రామశేషయ్య. నా పిల్లలు, స్థిరంగా జవాబిచ్చాడు శైలేంద్ర. ఆ మాట వింటూనే బాంబు పేలినట్లు అదిరిపోయారా తండ్రి కూతుళ్ళు. నీ పిల్లలంటే అక్కడ జర్మనీ పిల్లని పెళ్లి చేసుకున్నావా? అవును. మరైతే ఆమె గారు ఏది? నీకు విడాకులిచ్చి ఈ పిల్లల్ని నీ ముఖాన గిరాటి వేసిపోయిందన్నమాట అంది. ఆ మాటకి బాధగా నిట్టూర్చాడు శైలేంద్ర. ఆమె విడాకులు తీసుకునేంత నరకప్రాయమైన సంసారం మాది కాదు కనుక భగవంతుడే ఆమెను తీసుకుపోయాడు. ఎన్నాళ్ళయిందేమిటి చనిపోయి? ఏడాది పైనే అయిందనుకుంటాను. ఆ పిల్లలకేసి శైలేంద్రకేసి మార్చి మార్చి చూడసాగారు రామశేషయ్య భవానీలు. జర్మనీ వెళ్ళిన అల్లుడు వచ్చాడంటే ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ నువ్వింత తెలివి తక్కువ పనులన్నీ చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. ముఖం మార్చుకుని అన్నాడు శేషయ్య. తెలివి తక్కువ పనులేమున్నాయి మావయ్య? నువ్వు అలా అంటావు. మా ఇద్దరికీ మనసులు కలిశాయి. పెళ్లి చేసుకున్నాము. పెళ్ళయింది కనుక పిల్లలు పుట్టారు. ఇందులో వింత ఏముంది? కాస్త కోపంగానే అడిగాడు శైలేంద్ర. వింత ఏమిటో ఆ పిల్లల్ని చూస్తే తెలియటం లేదు పేటసరంగా అడిగింది భవాని. అంటే వాళ్ళను అక్కడే వదిలి రాలేదనా మీ అభిప్రాయం? సూటిగా అడిగాడు శైలేంద్ర. అవును, పరాయి దేశం పోయిన వాళ్ళంతా మడికట్టుకుని కూర్చుంటారని నేను అనను. ఏదో కాస్త భ్రమపడకపోరు. అంత మాత్రాన అంతా నీలాగే మతిలేని పనులు చేస్తారా? చివాట్లు పెడుతున్నట్లే అడిగాడు శేషయ్య. అంటే తన ఆనందం కోసం ఏ దొరసాన్ని పిల్లతోనైనా స్నేహం పెట్టుకోవచ్చు. కానీ పెళ్లి చేసుకుని భార్యగా స్వీకరించకూడదు. ఆమె బిడ్డల్ని కనకూడదు. అంతేనా అని అడగాలని నోటిదాకా వచ్చినా తమాయించుకున్నాడు శైలేంద్ర. కొడుకు ఏం జవాబివ్వకపోవటం ఒకంత శాంతాన్ని కలిగించింది తల్లికి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాము. ముందు భోజనాలకి నడవండి అంది వైదేహి సంభాషణని ఆపుచేస్తూ. మామూలుగా అందరికీ వడ్డించింది. మధ్యాహ్నంలాగే పిల్లలకి పళ్ళాల్లో అన్నం పెట్టకపోవటం కాస్త కష్టం కలిగించింది శైలేంద్రకి. భవాని దుమదుమలాడే ముఖంతోటే వచ్చి కూర్చుంది. శేషయ్య అలాగే చిరచిరలాడుతూ కూర్చున్నాడు. చలపతి శేషయ్యని శాంతింపచేయాలనే తలంపుతో అతని కుటుంబ విషయాలు అడగసాగాడు. ఈ ఏడు ఏం వేశావయ్యా మీ చేలో? పంట బాగుందా అని ప్రశ్నించాడు. బాగానే ఉందిలే. పెళ్ళి కదా అని అక్కుళ్ళు వేయకుండా అంతా మసూరి వేయించాను అన్నాడు అదో మాదిరి కంఠంతో. మళ్ళీ సంభాషణ పెళ్లి వైపే పోతున్నందుకు కాస్త కంగారు పడ్డాడు చలపతి. ఇంతలో పిల్లలిద్దరినీ పక్కన కూర్చోపెట్టుకుని అన్నం కలిపి పెడుతున్న శైలేంద్రని చూసి కలుపుకోబోయే అన్నాన్ని ఆపి టక్కున లేచి నిలబడ్డాడు శేషయ్య. ఆ వెనుక చలపతి లేచాడు. తండ్రి ఎందుకు లేచాడో అర్థం కాకపోయినా లేచాడు గనక తనూ లేచింది భవాని. అదేమిటి, కలుపుకోబోతూ లేచారేం అని ఆశ్చర్యంగా అడిగాడు శైలేంద్ర. నువ్వు నీ పిల్లలు ముందు తినండి, ఆ తర్వాత మేము తింటాము. ముఖం గంటు పెట్టుకుని అంటున్న మామయ్య మాట విని కారణం వెంటనే గ్రహించాడు శైలేంద్ర. నేను నా గదిలో తింటానులే పిల్లలతో, మీరు కానియండి అంటూ అన్నం పళ్ళెం పిల్లల్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు శైలేంద్ర. రండి తమ్ముడు, వాడ గదిలో తింటాడులే అంటూ వైదేహి బ్రతిమాలుతుంటే మెల్లగా వచ్చి కూర్చున్నాడు శేషయ్య. ఆ వెనకే మళ్ళీ అంతా వచ్చారు భోజనానికి. శైలేంద్ర మళ్ళీ కావాలని ఏమీ అడగలేదు. అంతటితో పిల్లలకి పెట్టి తను సరిపెట్టుకున్నాడు. కాస్త పెరుగు గిన్నెలో వేసుకుని తీసుకువచ్చిన వైదేహికి కంచంలో నీళ్లు పోసి ఉండటం చూసి అప్పుడే భోజనం అయిపోయిందేమిటి విసుగ్గా అడిగింది. అయ్యిందిలే అని ముభావంగా జవాబిచ్చాడు శైలేంద్ర. కంచం తీసుకుని వెళ్ళిపోయింది. పిల్లలని తనే గదిలో కాసేపు కబుర్లతో ఆడించి నిద్రపుచ్చాడు. ఈలోగా చలపతి శేషయ్య భవాని వైదేహి ఆలోచనలో పడిపోయారు. గంటన్నర తర్వాత శైలేంద్ర అన్న పిలుపు విని విసుగుదలను లోపలే అణుచుకుంటూ బయటికి వచ్చాడు శైలేంద్ర. పిల్లలు పడుకున్నారా? ఉపోద్ఘాతంగా అడిగాడు చలపతి. పడుకున్నారు. చూడు శైలేంద్ర, చిన్నప్పటి నుంచి నీకు భవానీని ఇద్దామనే ఆశతో మరి సంబంధాలు కూడా వేరే ఏమీ చూడకుండా కాలక్షేపం చేస్తూ వచ్చాను.
నువ్వు జర్మనీ వెడుతుంటే నా పిల్ల అదృష్టవంతురాలని మురిసిపోయాను. తిరిగి వచ్చాక నీకు దానికి ముడిపెట్టవచ్చని, నువ్వు చాలా బుద్ధిమంతుడివని, అక్కడికి వెళ్ళినా మారిపోవన్న అభిప్రాయంతో నీకోసం ఎన్నాళ్ళుగా ఎదురుతెన్నులు చూస్తున్నాము. తీరా మా ఆశల్ని నమ్మకాలన్నీ వమ్ము చేస్తూ నువ్వక్కడ పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు. ఆ పెళ్ళం చచ్చిపోయిందని పిల్లల్ని ఇక్కడికి తీసుకువచ్చావు. ఇదేమన్నా బావుందా? మరి మా భవానీ విషయం ఏమిటంటావు? నీ మీద ఆశల్ని చంపుకోవలసిందేనా? ఇంతకీ అసలు మీరు అనేది ఏమిటి? చిరాగ్గా అడిగాడు శైలేంద్ర. అదే భవానీతో నీ పెళ్లి విషయం. మీకు ఇష్టమైతే ఇప్పుడైనా ఆమెను చేసుకోవటానికి అభ్యంతరమేమీ లేదు నాకు. నీకు అభ్యంతరం లేకపోవచ్చు. పెళ్ళం చచ్చి 2 పిల్లలు కలవాడివి కనుక నీకు వేరే ఎలాగూ పెళ్ళవదు కనుక. కానీ మాకు అభ్యంతరాలున్నాయి. ఆ మాటికి కోపం వచ్చింది శైలేంద్రకి. మీకు అభ్యంతరాలున్నప్పుడు ఈ ప్రస్తావన తీసుకురావటం దేనికి? ఏదో అక్క కొడుకు కదా అని, ఎన్నాళ్ళ నుంచే అనుకుంటున్నాం కదా అని. అటు మాట ఇటు మాట అన్నీ మీరే అంటున్నారు, కోపంగానే అన్నాడు శైలేంద్ర. ఎటు మాట లేదులే అల్లుడు, నే చెప్పేది కాస్త విను. అయ్యిందేదో అయిపోయింది. నీ పిల్లల విషయం నలుగురికి తెలియకముందే వాళ్ళకి ఏదో ఏర్పాటు చెయ్యి. భవానీనిచ్చి పెళ్లి చేస్తాను, సుఖంగా కాపురం చేసుకో అన్నాడు శేషయ్య మెల్లగా. అంటే పిల్లల్ని ఏం చేయమంటావు? కోపం అతి కష్టం మీద ఆపుకుంటూ అడిగాడు శైలేంద్ర. ఏం చెయ్యాలేమిటి అల్లుడు? తెలియనట్లే అడుగుతావు. లోకములో ఇన్ని శరణాలయాలున్నాయి. లేదా వాళ్ళు పుట్టిన జర్మనీ ఉండనే ఉంది. ఆ మాట వింటూనే టపీమని లేచి నిలబడ్డాడు శైలేంద్ర. కోపంతో ముఖం ఎర్రబడింది. వాళ్ళని అనాథల్ని చేయటానికి కాదు నేను ఇండియా తీసుకువచ్చింది. మీ అమ్మాయిని ఇవ్వకపోయినా నాకేమీ నష్టం లేదు. వాళ్ళని మాత్రం దూరం చేసుకోలేను. అది మీరు బాగా గ్రహించడం మంచిది అన్నాడు ఖచ్చితంగా. పిచ్చి ముదిరింది తలకి. రోకలి చుట్టమన్నట్లుంది నీ వ్యవహారం. మళ్ళీ పిల్లలు పుట్టరంటావా నీకు? అంత భ్రమ దేనికి వాళ్ళ మీద? వ్యంగ్యంగా అడిగాడు శేషయ్య. మళ్ళీ పుడితే పుట్టవచ్చు. అంత మాత్రాన వీళ్ళు లెక్కలోకి రాకుండా పోవాలని లేదు. ఆ మాటికి శేషయ్యకి ఒళ్ళు మండింది. ఏదో అయిన వాళ్ళని వచ్చి పిల్లనిస్తానంటుంటే నీ కొడుకు చూడు బావా ఎలా మాట్లాడుతున్నాడో. ఆ దొరసాని దానికి పుట్టిన పిల్లలిద్దరినీ పెళ్లాడుతూనే తల్లి అయ్యి సాకాలంటే నా కూతురికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించావా? బావమరిది ప్రశ్న వింటూనే అవునన్నట్లు తల ఊపాడు చలపతి. మామయ్య అంతగా చెబుతుంటే అంత మొండితనంగా ప్రవర్తిస్తావేమిరా శైలేంద్ర? ఆ పిల్లలకి వేరే ఏర్పాటు చూసి విడిగా మీరిరువురు కాపురం చేయండి అన్నాడు చలపతి నచ్చ చెబుతున్నట్లు. ఆ క్షణంలో అందరి మీద కోపం వచ్చింది శైలేంద్రకి. ఫారిన్ రిటర్న్ అల్లుణ్ణి వదులుకోవటం ఇష్టం లేక, అటు పిల్లల్ని చూసి భరించనూ లేక, ఏదో సామెత చెప్పినట్లు మింగలేక కక్కలేక అవస్థపడుతున్న శేషయ్యని చూస్తే ఒళ్ళు మండిపోయింది శైలేంద్రకి. ఇంతకీ భవానికి ఇష్టమైతే మీరు ఏం చేస్తారు అంటూ రాణి నవ్వు నవ్వి, ఏం భవానీ, ఇన్నాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నావు కదా, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడతావా? సిద్ధపడను. నేను నీకోసం కాచుకున్నానని తెలిసి ఉండి నన్ను కాదని ఆ మహాతల్లిని చేసుకున్నావక్కడ. తీరా ఆమె పోయేసరికి 2 పిల్లల్ని తీసుకువచ్చి నే కనబడగానే పెళ్లి చేసుకుంటావా అని నీ స్వార్థం కోసం నువ్వు ప్రేమ నటిస్తే బోల్తా కొడతాననుకున్నావా? నీ పిల్లల్ని జాతి మతం లేని దానికి పుట్టిన పిల్లల్ని నేను పెంచుతాననుకున్నావా? నాన్న చెప్పినట్టు నేను కావాలనుకుంటే పిల్లల్ని నాకు కనబడకుండా చేయి. నీ తప్పు క్షమించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్ను సుఖపెడతాను. వాళ్ళిద్దరినీ పెట్టుకుంటే మటుకు నేను నీతో కాపురం చెయ్యను. అసలు పెళ్ళే చేసుకోను తెగేసి చెప్పింది భవానీ. కూతురు చెప్పిన మాటలకి గర్వించాడు శేషయ్య. మేనకోడలి తెలివికి మురిసిపోయింది వైదేహి. భవానీ ఆంతర్యాన్ని త్రుటిలో గ్రహించాడు శైలేంద్ర. భక్తి ఉండ్రాళ్ల మీద లేక వినాయకుడి మీద అన్నట్లు బయటపడిపోయావలే అనుకున్నాడు మనసులో. విదేశాల్లో విద్య నేర్చిన ఇంజనీరు భర్త కావాలి. అతను ఆర్జించే విత్తంతో సుఖంగా బ్రతుకుతూ మా ఆయన ఫారిన్ రిటర్న్ అని ఘనంగా చెప్పుకుంటూ తిరగాలన్న కోరిక తప్పితే తన కోసం కాదని, ఆమెలో ప్రేమ అనేదే తనపైన లేదని అర్థమైంది శైలేంద్రకి. పోనీలే భవానీ, ఇప్పుడు నిన్ను బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. నువ్వు వేరే సంబంధం చూసుకుని పెళ్ళాడు నవ్వుతూనే అన్నాడు శైలేంద్ర. చేసుకోక నీ కోసం నీ పిల్లల కోసం ఇక్కడ ఏడుస్తూ కూర్చోనులే కట్టి విరిచినట్లు జవాబిచ్చింది భవానీ. అయితే నీ మాట నీదే కానీ మా మాట వినవన్నమాట ఆఖరిసారిగా అడిగారు చలపతి శేషయ్యలు. ఇందులో వినకపోవటం అనేది లేదు. నా అభిప్రాయం నాది, మీ అభిప్రాయం మీది. మీ సుఖం నా పెళ్లి కోసం నోరులేని ఆ పిల్లలని దిక్కులేని వాళ్లలా వదిలివేయలేను. ఆ మాటతో అందరికీ ఒళ్ళు మండిపోయింది. సరే నీ కర్మ, నువ్వు అనుభవించు.
పెళ్లి పెటాకులు లేకుండా పడి ఉండు క్రూరంగా అన్నాడు చలపతి. నా కూతురు మంచిది కనుక నిన్ను పెళ్లాడటానికి పిల్లల్ని పంపుతానన్నా ఒప్పుకుంది. మరొకటి చస్తే ముందుకు రాదు క్రుద్ధంగానే అన్నాడు శేషయ్య. పర్వాలేదు, నీ కూతురి తాత లాంటిదే రావచ్చు. దేశం గొడ్డుపోయిందా? ఆడపిల్లలే లేరా అన్నాడు శైలేంద్ర కోపాన్ని అణుచుకుంటూ. ఎందుకు లేరు, ఎందుకు రారు? అయిన వాళ్ళు సాటి కులస్తులు ఎవరూ రారు. ఇకపోతే ఏ అంతర్వర్ణ వివాహం క్రిందో ఏదో హీన కులస్తురాల్ని దిక్కుముక్కు లేని దాన్ని కట్టుకోవాలి హేళనగా అన్నాడు శేషయ్య. నీకింత మూర్ఖత్వం ఏమిటి? నలుగురిలోని మా బ్రతుకు నగుబాటు చేస్తావా? పెళ్లి లేక అలా మూడులా ఉంటావా? ఈ వంశం ఇంతటితో నాశనం కావాల్సిందేనా? గబగబా అడిగేసింది వైదేహి. నువ్వెందుకమ్మా అంత కంగారు పడతావు? అన్ని విధాలా తగిన పిల్ల దొరక్కపోదులే, అనవసరంగా నన్ను విసిగించకు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు శైలేంద్ర. మొత్తానికి మీ బావ జర్మనీ నుంచి ఏం తెచ్చాడు అని ఎవరైనా అడిగితే 2 పిల్లల్ని తెచ్చాడు అని చెప్పుకోవాలి నేను అక్కసుగా అంది భవాని వెనక నుంచి. మంచిది, అలాగే చెప్పు, నాకేమీ అభ్యంతరం లేదు అంటూ గదిలో దూరి తలుపు వేసుకున్నాడు శైలేంద్ర. నీకు దేనికి ఉంటుంది అభ్యంతరం? అలాంటివి పెట్టుకునేవాడివైతే ఆ పిల్లల్ని తీసుకుని రానే రావు. తల్లి సాధింపు వినపడుతూనే ఉంది. ఛీ, ఏ మనుషులు! తల్లి లేని పిల్లల్ని కాస్త సానుభూతిగా చూడకపోయి మరీ అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ నిద్రకుపక్రమించాడు శైలేంద్ర. తెల్లవారి లేచాక మళ్ళీ మరోసారి హెచ్చరించాడు శేషయ్య. ఏమిరా, నేను చెప్పిన విషయం ఏమైనా కాస్త ఆలోచించావా అని అడిగాడు. ఇంకా ఆలోచించేదేముంది మావయ్య, మన మాటలన్నీ రాత్రే తేలిపోయాయి కదా. పిల్లల్ని అన్యాయం చేయటం నాకిష్టం లేదు. వాళ్ళుంటే మీ అమ్మాయినివ్వటానికి మీకు ఇష్టం లేదు, చేసుకోవటానికి భవానికి ఇష్టం లేదు. ఇష్టం లేని తిండి తినడం ఎలాంటిదో ఇష్టం లేని పెళ్లి కూడా అంతే. అయిష్టంగా తిని వాంతి చేసుకున్నట్టే సరిపడని పెళ్లి చేసుకుని లేని బాధలు కొని తెచ్చుకోవాలి. మీ అమ్మాయికి మీరు మరో సంబంధం చూసుకుని చేయండి ఖచ్చితంగా అన్నాడు శైలేంద్ర. చేస్తానులే, చేయక అలా అట్టి పెట్టుకుంటామా? నీకన్నా ఘనమైన సంబంధమే తెచ్చి చేస్తాను. ఏదన్నా నీ మంకుపట్టు మార్చుకున్నావేమోనని ఇప్పుడు మళ్ళీ ఆఖరిసారిగా అడుగుతున్నాను అంతే ముఖం మార్చుకుని అన్నాడు శేషయ్య. మంకుపట్టు అని నువ్వే చెప్పావుగా మావయ్య, మంకుతనం అంత త్వరగా ఎలా పోతుంది? చిరునవ్వుతో అడిగాడు శైలేంద్ర. కబుర్లు బాగానే నేర్చావురా. ఇన్నాళ్ల నుంచి నీకోసం కనిపెట్టుకున్నందుకు బాగా బుద్ధి చెప్పావు అక్కసుగా అన్నాడు శేషయ్య. శైలేంద్ర దానికేమీ జవాబివ్వలేదు. జవాబివ్వటం కూడా అనవసరమేననిపించింది. బోలెడు ఆస్తి, ఒకే ఒక్క కొడుకు, ఫారెన్ వెళ్ళి వచ్చిన అందగాడు అయిన శైలేంద్ర కూతురికి భర్త కాలేకపోయిన దుగ్ధతోనే కాసేపు చిందులు శివాలు వేసి ఇక చేసేదేమీ లేదని కూడా గ్రహించి గృహోన్ముఖులయ్యారు తండ్రి కూతుళ్ళు. ఆ పూట ఉండమని చలపతి వైదేహి చేతులు పట్టుకుని బతిమాలిన కొద్దీ బిగుసుకుపోయారే కానీ సజావుగా మాట్లాడలేదు శేషయ్య భవానీలు. నా కడుపును చెడగొట్టాడు, వినాశకాలే విపరీత బుద్ధే అని జ్యేష్ఠాదేవి నెత్తిని ఎక్కి తాండవమాడుతుంటే మంచి సంగతులు చెవికెందుకెక్కుతాయి అంటూ శాపనార్థాలు పెడుతుంటే విన్న శైలేంద్రకి ఒళ్ళు బొగ్గుమంది. పిల్లల్ని అసలు వదలకూడదు అన్న పట్టుదల వచ్చింది. బాబు పాప లేవగానే ముఖం కడిగించి తను కడుక్కుని యువతలకి తీసుకువచ్చాడు శైలేంద్ర. ఇవన్నీ చూస్తున్న కొద్దీ పిల్లలిద్దరి మీద కోపం ఉప్పెనులా పొంగుకొస్తుందే కానీ సానుభూతి కలగటం లేదు చలపతి వైదేహీలకి. శైలేంద్ర బాత్రూంలోకి పిల్లల్ని తీసుకువెడుతుంటే చూసి చూడనట్లు ఊరుకుంది వైదేహి. పిల్లలకి నీళ్లు పోస్తాను లేరా అంటుందేమోననుకున్న శైలేంద్రకి ఆశాభంగం కలిగింది. అయినా తల్లిదండ్రుల మనస్తత్వం కాస్త కాస్త అర్థం చేసుకుంటూ కూడా అలా ఆశపడటం తనకే బుద్ధి తక్కువ అని కూడా గ్రహించి మౌనంగా తనే పిల్లలిద్దరికీ స్నానం చేయించాడు శైలేంద్ర. దగ్గరికి రాని మనుషులని ఆ పరిసరాలని ఆశ్చర్యంగా చూడటం తప్ప ఏమీ అనటానికి రాలేదు బాబుకి పాపకి. ముఖ్యంగా బాబుకి తనను చూడగానే చలపతి వైదేహీలు ఎందుకలా పళ్ళు పటపటాలాడిస్తారో బొత్తిగా అర్థం కాలేదు. ఇంకా ఈరోజు పిల్లలకి పాలు కలిపి ఇయ్యి అని అడగదలుచుకోలేదు శైలేంద్ర. మౌనంగానే 10 నిమిషాలు తల్లి తెచ్చి ఇస్తుందేమోనని ఎదురుచూశాడు. కాఫీ మాత్రం గ్లాసులో పోసి తన దగ్గరికి తీసుకురాబోతుంటే అది గమనించిన వాడులాగే పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. కాఫీ తాగి వెళ్ళరా అంది వైదేహి వెనక నుంచి. హోటల్ దాకా వెళ్ళి వస్తానులే అంటూనే మరో మాటికి ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. పోతే పోని, ఆ కాఫీ నువ్వే తాకేసేయి అంటూ సలహా ఇచ్చాడు చలపతి. వైదేహి చివరికి ఆ పనే చేసింది. పిల్లలిద్దరికీ టిఫిన్ కాఫీ ఇప్పించి వాళ్లతో పాటే తను తిని కాఫీ తాగాడు హోటల్లో. ఇంటికి వచ్చాక
నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. మీరు ఈ గది దాటి బయటికి రాకండి అని మరీ బాబుకి పాపకి చెప్పి డ్రెస్ చేసుకుని పని మీద బయలుదేరాడు శైలేంద్ర. మిత్రుని చూస్తూనే సంతోషపడిపోయాడు విజయసారథి. రాబోయిరా అంటూ సాదరంగా ఆహ్వానించి, పద్మ కాఫీ తీసుకురా అంటూ లోపలికి వినబడేలా కేక వేసి కబుర్లలో పడ్డాడు విజయసారథి. ఎంతవరకు వచ్చింది నేను చెప్పిన పని? నవ్వుతూ అడిగాడు శైలేంద్ర. నువ్వు చెప్పాక దానికి అప్పీలెక్కడుంది? అంతా నీ ఇష్ట ప్రకారమే జరిపించాను. నువ్వు పంపిన నమూనా ప్రకారమే తయారైంది నీ ఫ్యాక్టరీ. కలర్స్ వేయిస్తున్నాను. రేపు ఎల్లుండిలో కంప్లీట్ అయిపోతుంది. ఆ మాట వింటూనే హర్షాతిరేకంతో, మెనీ థ్యాంక్స్ సారథి. నీలాంటి స్నేహితుడు దొరకటం నేను ఏనాడో చేసుకున్న పుణ్యం అన్నాడు శైలేంద్ర. డబ్బు నీది, ప్లాను నీది. ఏదో దగ్గర ఉండి కాస్త కట్టించటమేగా నేను చేసేది. దానికి ఎంత ఇదైపోతావేమ్రా? విజయసారథి మాట విని, డబ్బు నాది అయినా ప్లాను నాది అయినా శ్రద్ధగా దగ్గర ఉండి కట్టించావు. అది ఎంత ఉపకారమో నాకు తెలుసు. ఇప్పుడు నేను వచ్చి అన్నీ మొదలెట్టుకోకుండా నేను వచ్చేసరికి సిద్ధం చేసి ఉంచావు. నీలాంటి స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడు? సరే ముందు కాఫీ తీసుకో, అలా వెళ్ళి చూసి వద్దాం అన్నాడు మాట మారుస్తూ విజయసారథి. శైలేంద్ర మాట్లాడకుండా కాఫీ తాగాడు. అన్నట్లు నీకు పిల్లలెంతమందిరా అని అడిగాడు శైలేంద్ర కప్పు కింద పెడుతూ. 4, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు అంటూ. పిల్లలు ఒకసారి ఇలా రండర్రా అంటూ అరిచాడు. ఆ పిల్లలు వింటూనే అంతా గబగబా గదిలోకి వచ్చారు. మా పెద్దమ్మాయి శైల, రెండో అమ్మాయి గౌరీ, పెద్దబాబు శ్రీనివాస్, రెండో అబ్బాయి హరినాథ్ అంటూ పరిచయం చేశాడు విజయసారథి. నీకు 4 పిల్లలని బొత్తిగా తెలియదు. తెలిస్తే తెచ్చేవాడిని ఏమైనా అని నొచ్చుకుంటూ అందరి చేతిలోనూ తలా 5 రూపాయలు పెట్టి, ఏమన్నా కొనుక్కోండర్రా అంటూ ఆప్యాయంగా భుజం తట్టాడు శైలేంద్ర. పిల్లలు మొహమాట పడుతూనే తీసుకున్నారు. విజయసారథి డ్రెస్సు మార్చుకుని శైలేంద్ర వెనుకే బయలుదేరాడు. రిక్షా ఫ్యాక్టరీ చేరుకునేసరికి ఉదయం 9 గంటలైంది. విశాలమైన ఆవరణలో తను అనుకున్నట్టుగానే తయారైంది ఫ్యాక్టరీ. అంతా చూపించి, ఇక నువ్వు మిషన్లు ఫిటప్ చేయటమే తరువాయి. రేపటితో ఈ కలరింగ్ పని కూడా అయిపోతుంది అన్నాడు విజయసారథి. రేపు ఎల్లుండిలో అవి కూడా వస్తాయి. నేను ఇక్కడకు బయలుదేరబోతూనే వాటిని దిగుమతి చేసి మరీ వచ్చాను జవాబిచ్చాడు శైలేంద్ర. అయితే ఇకనేం, త్వరగా ప్రారంభించు నీ ఫ్యాక్టరీ అంటూ సంతోషంగా అన్నాడు విజయసారథి. ప్రారంభిస్తాను. మరి నువ్వు పార్ట్నర్గా ఉంటానన్నావు కదా, ఏమైంది అని అడిగాడు శైలేంద్ర. ఆ మాటకి విజయసారథి ముఖం చిన్నపోయింది. ఒకసారి భారంగా నిట్టొచ్చి, పార్ట్నర్గా ఉండాలనే ఉత్సాహంగా ఇంతవరకు కట్టించాను ఈ ఫ్యాక్టరీని. కానీ మా ఆవిడ అసలు ఒప్పుకోలేదు. వద్దని రోజు గోల చేస్తుంది. అందుకే విత్డ్రా చేసుకుంటున్నాను దిగులుగా జవాబిచ్చాడు సారథి. మీ ఆవిడికెందుకు అంత పట్టుదల ఆశ్చర్యంగా అడిగాడు శైలేంద్ర. ఏమో, ఆవిడ భయం ఆవిడది. డబ్బంతా బిజినెస్లో పెట్టుకుంటే నష్టం వస్తే ఏమవుతాము అంటుంది. వ్యాపారం అన్నాక లాభ నష్టాలు రాకుండా ఎలా ఉంటాయి? వాటన్నిటినీ తట్టుకోవాలి. అందుకే అలా తట్టుకునే ధైర్యం లేక వదిలేస్తున్నాను. పైగా మా చెల్లెలు పెళ్లి చేయాలి. కట్నం వగేరాలకి చాలా ఖర్చు అవుతుంది. సంబంధం కుదిరిందని డబ్బు రెడీ చేయమని నాన్న లెటర్ వ్రాశారు. తల వంచుకుని జవాబిచ్చాడు సారథి. సరే పోనీలే, నేనే స్వయంగా చేసుకుంటాను. ప్లీజ్ అందుకు ఏమీ అనుకోకు బ్రతిమలాడుతూ అన్నాడు సారథి. అనుకోవటానికేముంది, నేనైనా మేనేజ్ చేయగలనులే నవ్వుతూ విజయసారథి భుజం మీద చేయి వేశాడు శైలేంద్ర. ఆ మాటకి బరువు తీరి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు సారథి. అన్నట్లు సారథి, నీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ ఎరుకలో ఒక మంచి ఇల్లు అమ్మకానికి ఉందేమో చెబుతావా? కొనుక్కుంటాను. ఏం, మీ నాన్న అమ్మల దగ్గర ఉండవా ఆశ్చర్యంగా అడిగాడు సారథి. కొన్ని కారణాల వల్ల నేను విడిగానే ఉండాలనుకుంటున్నాను అంటూ తన పిల్లల విషయం చెప్పాడు శైలేంద్ర. అంతా శ్రద్ధగా విన్నాడు విజయసారథి. నువ్వు కొనుక్కోవాలంటే ఇల్లు రెడీగానే ఉంది. వాళ్ళకి క్యాష్ చాలా అవసరం. నీ దగ్గర కనుక క్యాష్ ఉంటే నిమిషాల మీద సెటిల్ చేస్తాను. అంతా ఒక్కసారి డబ్బు ఇచ్చే పద్ధతిలో ఇంకా 1-2 వేల తక్కువకే కుదురుస్తాను ఉత్సాహంగా అన్నాడు సారథి. తప్పకుండా ఇస్తాను. ఎప్పుడు తీసుకువెడతావు? ఎప్పుడో దాకా ఎందుకు, ఆయన ఈ వేళప్పుడు ఇంట్లోనే ఉంటాడురా, మాట్లాడుకుందువు గాని అంటూ బయలుదేరి తీశాడు సారథి. శైలేంద్ర మనసులోనే సంతోషించాడు. మరో 15 గంటల్లో సుబ్బరామయ్య గారింటికి చేరుకున్నారు. విజయసారథి వచ్చిన పని చెప్పాడు. శైలేంద్రకి ఆయన ఇల్లంతా చూపించాడు. 8 గదులున్న ఆ డాబా ఇల్లు కాస్త రిపేర్లు చేసుకోవాలి అని అప్పటికప్పుడే నిశ్చయించుకున్నాడు శైలేంద్ర. అన్నీ మాట్లాడుకుని బేరం కుదుర్చుకుని డబ్బు ఎల్లుండి తెచ్చిస్తాను, రిజిస్ట్రేషన్కి సిద్ధంగా ఉండమని చెప్పి ఇల్లు చేరుకున్నాడు శైలేంద్ర.
గుమ్మములో అడుగు పెడుతూనే పాప బాబుల ఏడుపు విని అదిరిపడి ఒక్క ఉదుటున లోపలికి పరిగెత్తి అక్కడ దృశ్యం చూసి స్థాణువయ్యాడు శైలేంద్ర. కొడుకును చూసి తప్పుకుంది వైదేహి. తెల్లని బాబు బుగ్గలు ఎర్రగా తట్లు తేలిపోయాయి. పాప వీపు మీద తల్లి చేతి వేళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇద్దరిని దగ్గరికి తీసుకుని ఏం జరిగిందని ప్రశ్నించాడు బాబుని. బాబుకి పాపకి దాహం వేసి వంటగదిలో వైదేహి మడిగా పట్టుకున్న నీళ్లు పట్టుకుని గ్లాసుతో ముంచుకు తాగారట. ఇంకేముంది, వైదేహికి అగ్గి మీద గుగ్గిలంలా మండిపోయింది. దానికి తగ్గట్టు పంపులో నీళ్లు కూడా పోయాయి, పారబోసి పట్టుకోవటానికి వీల్లేకుండా. దాంతో కోపం పట్టలేక ఇద్దరినీ చెరో నాలుగు వడ్డించింది. తల్లినేమీ అనలేదు. పిల్లలిద్దరినీ ఓదార్చుతూ కూర్చున్నాడు. వాళ్ళ అవసరాలు తీర్చి మెల్లగా హోటల్కి తీసుకువెళ్ళి భోజనం పెట్టించి ఇంటికి తీసుకొచ్చాడు. భోజనానికి రా, ముభావంగా పిలిచింది తల్లి. ఆకులో పెట్టి యువతల పెట్టమ్మా, మళ్ళీ వంటగదిలోకి ఎందుకు అన్నాడు శైలేంద్ర. తల్లి మౌనంగా కొడుకు పెట్టుకున్న ఆకులో వడ్డించింది. లోపల గదిలో చలపతి, గుమ్మం యువతల శైలేంద్ర భోజనం చేశారు. భోజనం కాగానే ఆకు తనే బయట పడవేసి నీళ్లు పెట్టి తుడిచాడు శైలేంద్ర. వైదేహి చూడటం తప్ప ఏమీ మాట్లాడలేదు. ఆ సాయంత్రం పని మీద వెడుతూ డ్రెస్ చేసి పిల్లల్ని కూడా తీసుకువెడుతుంటే ఒంటికి కారం రాచుకున్నట్టయింది చలపతి వైదేహిలకి. ఇప్పటికి ఇంట్లో ఉంటేనే నలుగురికి జవాబు చెప్పలేక చస్తున్నాము. ఇంకా వాళ్ళని వీధుల వెంబడి కూడా తీసుకుని తిప్పుతావా? ఊరందరికీ నీ సంతానాన్ని గురించి తెలియాలా? తీక్షణంగా అడిగారిద్దరూ ఒక్కసారే. ఊరందరికీ తెలిసినందువల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. ఎవరైనా అడిగితే మా అబ్బాయినే అడగమని జవాబియ్యి. దానికింత బాధ దేనికి? ఈ ఇంట్లో నేను లేకపోతే వాళ్లతో మీకు మరీ అవస్థ. అందుకే తీసుకువెడతాను అంటూ నిక్కచ్చిగా జవాబిచ్చి వెళ్ళిపోయాడు శైలేంద్ర. ఎక్కడికి వెళ్లాలన్నా పిల్లల్ని తీసుకుని వెళ్లాల్సి రావటం కాస్త శ్రమగానే ఉంది. పైగా అంతా విడ్డూరంగా ప్రశ్నించటం చిరాకుగానే కలిగించాయి. ఆ రాత్రికి బ్రెడ్ తెచ్చుకుని తిని పడుకున్నారు ముగ్గురు. ఈ పిల్లల్ని ఒంటరిగా ఎలా పెంచాలి అన్న బాధ పట్టుకుంది శైలేంద్రని. ఆ మర్నాడు మిషన్లన్నీ వచ్చేశాయి. అన్నీ దగ్గరుండి సర్దించుకునేసరికి సాయంత్రం అయ్యింది. అంతవరకు పిల్లలు కూడా తండ్రి వెనకే కాఫీలు తాగుతూ అన్నీ చూస్తూ కూర్చున్నారు. ఆ మర్నాడు ఇల్లు రిజిస్టర్ అయ్యింది. మరో 4 రోజులకి సుబ్బరామయ్య ఇల్లు ఖాళీ చేసి స్వాధీనపరచగానే రిపేర్లు ప్రారంభించాడు శైలేంద్ర. ఆ రోజు ఇంటికి వచ్చేసరికి తండ్రి ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. శైలేంద్రని చూడగానే రారా శైలేంద్ర అంటూ ఆప్యాయంగా పిలిచాడు చలపతి. శైలేంద్ర కాస్త ఆశ్చర్యంగానే వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. వీరి అమ్మాయి పేరు పార్వతట, బాగుంటుందట. నువ్వేమన్నా చేసుకోదలుచుకుంటే చెప్పు అన్నాడు చలపతి. నాకు వేరే సందేహాలేమీ లేవు, కానీ నా విషయంలో వారికే సందేహాలుండాలి అన్నాడు నవ్వి. నీకేం బాబు, నిన్ను చూస్తే సందేహించాల్సిన పని లేదు అన్నాడు ఆ వచ్చిన ఆయన. నాకు జర్మనీలో చేసుకున్న భార్య తాలూకు పిల్లలు 2 ఉన్నారు. ఆమె చనిపోయింది. ఆ పిల్లల్ని బాగా చూసుకోగలిగితే నేనేమి అభ్యంతరం చెప్పను. శైలేంద్ర మాట వినగానే ముఖం మాడిపోయింది ఆయనకి. 2 పిల్ల అని దీర్ఘం తీసి, ఏదో మన వాళ్ళ పిల్ల అయ్యి ఆమె తాలూకు పిల్లలైతే పోనీలా అని సరిపెట్టుకోవచ్చు. కానీ కులం గోత్రం లేని ఆ పిల్లల్ని ఎవరు పెంచుతారు బాబు? అయినా మా అమ్మాయిని అడిగి చూస్తాను అంటూ సెలవు పుచ్చుకున్నారాయన. శైలేంద్ర అలాగేనన్నట్లు తల ఆడించి గదిలోకి వెళ్ళిపోయాడు. ఛీ, సిగ్గులేదురా? అంత బట్టబయలు చేసుకుంటారా? చెప్పకుండా ఉంటే సరిపోతాది. పెళ్ళయ్యాక తెలిసినా అంత ఇబ్బంది ఉండేది కాదు కదా. కొన్నాళ్ళు గింజుకున్నా ఎలాగూ సర్దుకుపోయేవాళ్ళు అంటూ తండ్రి తిట్టిపోస్తుంటే గదిలోంచి బయటికి వచ్చిన శైలేంద్ర, అంత మోసం చేసి పెళ్లి చేసుకోవలసిన కర్మ నాకేం పట్టలేదు. అంతకిష్టమైన వాళ్ళే వస్తారు. అలా వచ్చిన నాడే చేసుకుంటాను విసురుగా అని గదిలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తారు వస్తారు, అలా కలలు కంటూ కూర్చో. ఈలోగా షష్ఠి పూర్తి కూడా అవుతుంది పెడసరంగా అని ఊరుకున్నాడు చలపతి. వీళ్లతో వాదించేదేమిటిలే అన్నట్లు శైలేంద్ర కూడా మౌనం వహించాడు. ఇలాగే చలపతి గారబ్బాయి జర్మనీ వెళ్ళి వచ్చాడట. అందగాడు, బుద్ధిమంతుడు అని ఆనందపడుతూ తమ పిల్లని అతను రాగానే ఇచ్చి పెళ్లి చేయాలి అని కలలుగన్న 4-5 ఆడపిల్లల తండ్రులు వచ్చి ఈ జర్మనీ పిల్లల్ని చూసి కాస్త తటపటాయిస్తుంటే ఒళ్ళు మండిన శైలేంద్ర తనే వద్దని సలహా ఇచ్చాడు. దానితో ఈ జన్మలో మంచి కట్నంతో ఏ ఆడపిల్ల తనకి కోడలుగా రాదని రూఢీపరుచుకున్నాడు చలపతి. ఇది మరింత అనర్థకంగానే పరిణమించింది. తండ్రి కొడుకుల మధ్య వైరమే పెరగసాగింది. పిల్లల్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సాధిస్తుంటే ఇంట్లో భోజనం చేయటమే మానుకున్నాడు శైలేంద్ర. వంటింట్లోకి ఇదివరకటిలా తను వెళ్లటమూ లేదు. బాత్రూంకి వెళ్లాలంటే వంటింట్లోంచి వెళ్లే అలవాటు తగ్గించుకుని తిరిగి బయటనుంచి వెళ్లటానికి ఉపక్రమించాడు. పిల్లల పనులన్నీ తనే చేసుకుంటున్నాడు.
ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకునే వెడుతున్నాడు. ఇవన్నీ ఒకే ఇంట్లో ఉన్న భద్రశత్రువులలానే మార్చివేశాయి. శైలేంద్ర, చలపతి, వైదేహిలకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. తమ కొడుకు అంటే తమకి ఎంత ప్రాణంగా అనిపించి పెద్ద చేశారో శైలేంద్రకి కూడా తన పిల్లల పట్ల అంత ప్రేమ ఉంటుందని బొత్తిగా గ్రహించలేదు. చలపతి, వైదేహిలు కొడుకు భవిష్యత్తును నాశనం చేయటానికి దాపురించిన శనిగ్రహాలలానే కనబడుతున్నారు.